హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ సంబంధించి, అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి ఎగ్జామ్స్ సంబంధించి మీకు తెలియని క్వశ్చన్స్ ఉంటే ఎలా అటెంప్ట్ చేయాలి, కంప్లీట్గా మీకు అసలు ఆ క్వశ్చన్ గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. చాలా సింపుల్ ట్రిక్స్ అండి. ఆ క్వశ్చన్లోనే ఉంటాయి మనకు ఆ కీవర్డ్స్ అనేది. ఆ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ అనేది ఈజీగా చేయొచ్చు. దీని ద్వారా మీకు +20 or 30 మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క మోడల్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ అన్నీ మీకు వాటిని ఎగ్జాంపుల్స్గా చూసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఈజీగా రివిజన్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఈ షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు కంప్లీట్గా 200 పైగా వీడియోస్తో 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా, టీజీపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ ఏ ఎగ్జామ్కైనా, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఫస్ట్ మోడల్ చూడండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మోడల్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, ఆస్కార్ అవార్డు 2023 బహుమతిని గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ గురించి క్రింది వాక్యాలు పరిగణించండి అని అంటున్నాడు. దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ 2 ఇచ్చాడు. అందులో ఏవి సరైనవి అని అంటున్నాడు. ఖచ్చితంగా మనం ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ట్రిక్ అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనే తీశారు, ఈ రాష్ట్రంలోనే జరిగింది, ఈ రాష్ట్రంలోనే ఇంత ఎక్కువ ఉంది, ఈ రాష్ట్రంలోనే ఇంత తక్కువ ఉంది, ఇంత ఎక్కువ, ఈ రాష్ట్రంలో ఇంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఈ రాష్ట్రంలో ఇంత పర్సెంటేజ్ తక్కువ ఉంది అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తే ఏదైనా స్టేట్మెంట్లో, ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. మ్యాక్సిమం రాంగ్ ఉంటుంది. ఇక చూడండి, దీనికి సంబంధించి కూడా ఈ డాక్యుమెంటరీని బొమ్మన్ బెల్లి అనే స్థానిక జంట అనాథపిల్ల ఏనుగును సంరక్షించిన కథను గురించి చెప్తుంది అని చెప్తున్నాడు. దీని గురించి చెప్తున్నాడు. ఇది కథ గురించే చెప్తుంది కాబట్టి ప్లేన్ స్టేట్మెంట్ కరెక్టే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంటరీని కర్ణాటకలోని కొడుగులో గల నాగర్హోల్, ఇన్ని మెన్షన్ చేశాడు. కర్ణాటకలోని కొడుగులో గల నాగర్హోల్ నేషనల్ పార్క్ వద్ద చిత్రీకరించారు అని అంటున్నాడు. ఇక్కడ మీకు ఎగ్జామినర్ తప్పుదోవ పట్టించే అవకాశం ఎక్కువగా ఉంది. కర్ణాటకలో జరగచ్చు, వేరే స్టేట్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. కానీ తెలియనప్పుడు ఇలాంటివి ఈజీగా స్కిప్ చేయాలి. కాబట్టి ఇది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, పర్టికులర్గా స్టేట్ మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ, కర్ణాటక రాష్ట్రం అని. అందులో మళ్ళీ ఇంకా కొడుగులో గల నాగర్హోల్ అని మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి ఎక్కువ శాతం రాంగ్ అవుతాయి. ఇక్కడ ఏ ఆన్సర్ మాత్రమే కరెక్ట్. అర్థమైంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే పర్టికులర్గా ఏదైనా స్టేట్ మెన్షన్ చేస్తే అలాంటివి రాంగ్ ఉంటాయి. నెక్స్ట్, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఇంకో మోడల్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు కానీ, పర్యావరణ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు కానీ ఏమైనా వస్తే ఆ స్టేట్మెంట్స్ అనేవి ఆల్ ఆర్ కరెక్ట్. మ్యాక్సిమం చూడండి, ఆల్ ఆర్ కరెక్ట్. అవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సైన్స్కి సంబంధించిన పర్యావరణ శాస్త్రం కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ పైన క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫీవర్ అని అంటుండే, హెమరేజిక్ ఫీవర్. ఇది సైన్స్కి సంబంధించిన క్వశ్చనే. వ్యాధికి సంబంధించి వ్యాధి. ఇక్కడ కూడా ఎంవిడి వ్యాధి, వ్యాప్తి. ఓకేనా, ఇవి 2 సైన్స్కి సంబంధించిన క్వశ్చన్సే. కాబట్టి AB 2 కరెక్ట్ అవుతాయి. ఆన్సర్ అనేది AB 2. ఇది ప్రీవియస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్. మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి చూడండి. 15th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగానే ఈ క్వశ్చన్ కూడా సెకండ్ ఎగ్జాంపుల్ అదే పేపర్లో 107 క్వశ్చన్ చూడండి. ఆయుష్మాన్ భారత్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల గురించి సేవలు ఇవి అని అంటున్నాడు. ఇవన్నీ కూడా సైన్స్ సంబంధించినవి. గర్భధారణ, ప్రసవ సమయంలో అంటువ్యాధులు, ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యవాది స్క్రీనింగ్. ABCD కరెక్ట్. ఓకే, సైన్స్కి సంబంధించిన ఒకటి ఆల్ ఆర్ కరెక్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ మోడల్, థర్డ్ మోడల్ చూడండి. ఎప్పుడైనా కానీ క్వశ్చన్స్ సిమిలర్ ఆప్షన్స్ ఇస్తే, క్వశ్చన్స్లో ఆన్సర్ అనేది సిమిలర్ ఆప్షన్స్ ఇస్తే మ్యాక్సిమం అందులోనే ఆన్సర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి. వాహనాల్లోని ఎయిర్ బ్యాగుల్లో ఏ రసాయనం ప్రమాద సమయంలో నైట్రోజన్ విడుదల చేసి బెలూన్లను విచ్చుకునేటట్లు చేస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ సోడియం అజైడ్, సోడియం నైట్రేట్, సిల్వర్ నైట్రేట్, పొటాషియం నైట్రేట్. ఇందులో సోడియం అజైడ్, సోడియం నైట్రేట్ అనేది సిమిలర్గా ఒక దగ్గరనే ఉన్నాయి. సో ఇందులోనే మ్యాక్సిమం ఆన్సర్ ఉంటుంది. 90% ఇందులోనే అవకాశం ఆన్సర్ కావడానికి. సో ఇవి 2 మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు.
50% మనకి ఇక్కడ మాస్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్సర్ అనేది సోడియం ఎజైడ్, సోడియం నైట్రేట్. సిమిలర్గా ఉండే ఆప్షన్స్ మధ్యలో ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. స్టేట్మెంట్లో ఏదైనా ఖచ్చితంగా ఒక నెంబర్ డిజిట్ మెన్షన్ చేస్తాడు, లేదు అంటే డేట్ అండ్ ఇయర్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకుంటూ క్వశ్చన్లోని స్టేట్మెంట్ అడిగితే అలాంటి స్టేట్మెంట్స్ రాంగ్ ఉంటాయి. ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూడండి మోడల్. 82వ క్వశ్చన్. ఇక్కడ ఏమడుతున్నాడు, వరంగల్ కోట మరియు కోట లోపల కట్టడాలను పరిగణించండి అని అంటున్నాడు. ఈ వరంగల్ కోటకు సంబంధించినవి ఈ ఆప్షన్స్ అన్నీ, అంటే స్టేట్మెంట్స్లో ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో ఒకసారి సి ఆప్షన్ చూడండి. ప్రతాప చరిత్ర గ్రంథం ప్రకారం వరంగల్ కోటలో 88 బుర్జులు అంటున్నాడు. ఇక్కడ 88 ఉండొచ్చు, 78 ఉండొచ్చు, 98 ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ఇక్కడ ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎంత చదువుకున్నా కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 88 బుర్జులు అనేది ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. సో ఇక్కడే ఎక్కువగా ఆన్సర్ అనేది తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఓకేనా. కాబట్టి సి అనే ఆప్షన్ అనేది స్కిప్ చేయాలి మనం. 88 బుర్జులు అనే పర్టికులర్ నెంబర్ డిజిట్ ఇది మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ సి అనేది స్కిప్ చేస్తే ఆప్షన్స్లో ఇవ్వడానికి సి ఎక్కడ ఉందో అవన్నీ స్కిప్ చేయండి. సెకండ్ బి అండ్ సి ఇది కాదు, సి అండ్ డి ఇది కాదు. సో ఏ డీలలోనే ఆన్సర్ ఉంటుంది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిన తర్వాత చివరికి మిగిలింది 1 and 4 ఆప్షన్. 1 and 4 ఆప్షనే మిగిలింది. ఇక్కడ ఆన్సర్ అనేది 1 అండి. ఇది కూడా మనం ఎలిమినేట్ ఎలా చేయొచ్చు అంటే డి ఆప్షన్ ఒకసారి చూడండి. శివయోగ సారం అను గ్రంథం ప్రకారం, ఈ గ్రంథం ప్రకారం అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి తప్పుదోవ పట్టించేది. మళ్ళీ గణపతి దేవుడు వేయించాడు అంటున్నాడు. ఇవి 2 ఉన్నాయి. ఈ గ్రంథం ప్రకారం అని మనకు తెలియదు. గణపతి దేవుడు ఈ కోట శిలాపలకంను వేయించాడని అంటున్నాడు. సో ఇలాంటి కొన్ని కీవర్డ్స్ అనేవి చూడాలి. కీవర్డ్స్ చూసినప్పుడు మనం స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నార్మల్గా చూస్తే 1 ఆప్షన్ ప్లేన్ స్టేట్మెంట్ లా ఉంది చూడండి. ప్లేన్ స్టేట్మెంట్ లానే ఉంది. వరంగల్ కోటకు సంబంధించి అడుగుతున్నాడు, వరంగల్ కోటకు సంబంధించి చెప్తున్నాడు కాబట్టి ఆ క్వశ్చన్ సంబంధించి స్విచ్ చేసుకోవాలి. అలాంటి పదాలు ఆప్షన్స్లో ఉన్నాయా లేదా, క్వశ్చన్ సంబంధించిన పదాలు ఆప్షన్స్లో ఉండేలా చూసుకోవాలి. వాటి గురించి చెప్తే ఆ ప్లేన్ స్టేట్మెంట్ అయితే అవి కరెక్ట్ ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఎప్పుడైతే డిఫరెంట్గా ఉండే ఆప్షన్స్ ఉంటాయి చూసారా, అలాంటివి ఎక్కువగా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇదే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంతకుముందు మీకు నెంబర్ డిజిట్ చెప్పాను. ఇప్పుడు డేట్ అండ్ ఇయర్ కూడా మెన్షన్ చేస్తాడు. డేట్ అండ్ ఇయర్ మెన్షన్ చేసే క్వశ్చన్ 96 క్వశ్చన్ చూడండి. ఆపరేషన్ బ్లూ స్టార్ సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని అంటున్నాడు. ఇందులో సి ఆప్షన్ చూడండి. సి స్టేట్మెంట్ చూడండి. ఆపరేషన్ బ్లూ స్టార్ జూలై 1 నుండి జూలై 8, 1985 మధ్య అమృత్సర్లో జరిగింది. ఈ సి ఆప్షన్ చూస్తే ఇందులో ఎన్ని ఉన్నాయి, జూలై అని మెన్షన్ చేశాడు. ఇది జూలైయా కాదా తెలియదు. 1 to 8 అన్నాడు, 1 to 8 తెలియదు. 1985లో అంటున్నాడు. పర్టికులర్గా మీకు డేట్ అండ్ ఇయర్ మెన్షన్ చేసుకుంటూ ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇస్తే ఇవి మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. సో ఇక్కడ సి ఎలిమినేట్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో 1 and 4 మధ్యలో ఆన్సర్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి కరెక్ట్. 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. మీకు 50% అయితే మీరు ఎలిమినేట్ చేయగలుగుతున్నారు. 50%లో మీరు దాంట్లో ఆలోచించి మీకు ఒక్క పాయింట్ దొరికినా కూడా కంప్లీట్గా 100% ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా. ఒక్కటి ఎలిమినేషన్ చేసిన దీనికి సంబంధించి అడుగుతున్నాడు కాబట్టి దీని రిలేటెడ్ క్వశ్చన్ని స్విచ్ చేసుకుంటే దాని రిలేటెడ్ ఉంటే అది ప్లేన్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అని చెప్పాను. ఆపరేషన్ బ్లూ స్టార్ సంబంధించి కింది వాటిని పరిగణించండి అన్నారు. ఇది భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద అంతర్గత భద్రతా మిషన్. ఇది కరెక్టే. దానికి సంబంధించి చెప్తున్నాడు కాబట్టి ఇది కరెక్టే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్లో ఆయుధాలను పోగు చేసుకుంటున్న సిక్కు తీవ్రవాదాన్ని తొలగించడం దాని లక్ష్యం గురించి చెప్తున్నాడు. సో ఇది కూడా ప్లేన్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది మాత్రమే మీకు పర్టికులర్గా డేట్లు మెన్షన్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఇది రాంగ్. ఓకేనా. ఇలా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 110. ఇది భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించిన క్వశ్చన్. కింది వాక్యాలను పరిగణించండి అని అంటున్నాడు. విదేశీ వాణిజ్యం సంబంధించి ఇందులో బి ఆప్షన్ చూడండి, గమనించండి. భారత ప్రభుత్వ విత్త మంత్రిత్వ శాఖ ప్రతి 5 సంవత్సరాలకు, ఇదొక్కటి చాలు, ప్రతి 5 సంవత్సరాలకు, ఎవ్రీ 5 years అని అంటున్నాడు. ఖచ్చితంగా ఇతను ప్రతి 5 సంవత్సరాలని ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా చెప్పిన స్టేట్మెంట్స్ కానీ ఇవి మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాలని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్లో స్విచ్ చేసుకోవాలి. భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానానికి అంటున్నాడు. విదేశీ వాణిజ్య దానికి ఇక్కడ భారత ప్రభుత్వ విత్త మంత్రిత్వ శాఖ అంటున్నాడు. విత్త మంత్రిత్వ శాఖ విదేశీ వాణిజ్యం అని అంటున్నాడు. అంటే
ఇవన్నీ స్విచ్ చేసుకుంటే దీనికి సంబంధించి రిలేటెడ్గా లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది బి స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంటుంది. ఇక్కడ స్విచ్ చేసుకుంటే క్వశ్చన్ని స్విచ్ చేసుకోండి దీనికి ఆప్షన్కి. భారత విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించిన అంటే ఇక్కడ ఏ ఆప్షన్ చూడండి, ఇది కూడా విదేశీ వాణిజ్య విధానం అనేది అని చెప్పి దీని గురించి క్లియర్గా చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దీని గురించి చెప్పే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇది కరెక్టే ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్లో ఉన్న మ్యాటరే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి ఇది ప్లెయిన్ స్టేట్మెంట్, ఇది కరెక్టే అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం మీకు ప్రతి 5 సంవత్సరాలని ఉన్నది కాబట్టి ఈ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఇది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సరు 1 అర్థమైంది కదా. ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. క్వశ్చన్ని ఆన్సర్ తోటి సింక్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్లో ఉన్న పదాలు ఆన్సర్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి, అలా కూడా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఓకేనా. మీకు మొత్తానికి క్వశ్చన్ తెలియదు అన్నప్పుడు ఇలాంటి ట్రిక్స్ అనేది ఫాలో అయితే మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది. 20 మార్క్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ ఉండాలి ఎప్పుడైనా కానీ. నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ ఉంటే సక్సెస్ అవుతారు. చాలామంది చదువుతారు, అందరూ ఒకే విధంగా చదువుతారు. కొంతమంది కాంపిటీషన్ కొంతమంది మధ్యలో ఉంటుంది. కొంతమందికి జాబ్ ఎలా వస్తుందంటే వాళ్ళకి నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ వాడతారు. వాళ్ళు గుడ్డిగా ఆన్సర్ పెట్టారు, గుడ్డిగా ఏదో ఒకటి బి పెడదాం ఏదో ఒకటి ఏ పెడదాం రాని క్వశ్చన్స్ అనే ఆన్సర్ చేయరు. వాళ్ళు కొంచెం లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చేస్తారు కాబట్టి వాళ్ళ మధ్యలో +10-20 మార్క్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. మీకు వచ్చిన ఆన్సర్స్ ఖచ్చితంగా ఫస్ట్ చేయాలి, రాని క్వశ్చన్స్ మాత్రమే ఈ ట్రిక్స్ అనేది ఉపయోగించాలి. ఏదో గుడ్డిగా పెట్టే ఆప్షన్స్ పెట్టకుండా ఇలాంటి ట్రిక్స్ వాడితే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 356 ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడానికి సంబంధించింది. 356 అని మెన్షన్ చేస్తున్నాడు. 356 ఆర్టికల్ని మెన్షన్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి 356 ఆర్టికలా కాదు కదా. కాబట్టి ఈ ప్రకరణ మెన్షన్ చేస్తే ఈజీగా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఆ స్టేట్మెంట్ అనేది తెలియని వాళ్ళు ఏంటంటే ఇది నిజమే కావచ్చు అని ఆప్షన్ అనేది దీనిలో చూజ్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి పర్టికులర్గా మెన్షన్ చేయడం కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఉంటే అవన్నీ రాంగ్ ఉంటాయి, మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి. బిలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించిన నిబంధనలు రాష్ట్రపతి నిలిపివేయవచ్చు. ఇది ప్లెయిన్ స్టేట్మెంట్, దీనిలో ఎలాంటివి మెన్షన్ చేయలేదు, డిజిట్స్ కానీ ఏం కానీ, దీని గురించే చెప్తున్నాడు. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఉంటుంది. ఓన్లీ బి మాత్రమే ఆన్సర్. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ వాటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తే మాత్రం ఆల్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మిగతా వాటికి ఇలాంటివి చూసుకోండి, పర్టికులర్ డేట్ కానీ పర్టికులర్ ఇయర్ కానీ ఖచ్చితమైన నెంబర్ కానీ డిజిట్ కానీ మెన్షన్ చేసుకో, ఖచ్చితంగా స్టేట్ గురించి మెన్షన్ చేయడం కానీ స్టేట్మెంట్లో ఇలాంటివి ఉంటే వాటి గురించి జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా మెన్షన్ చేసినవి మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి, తీసుకొని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇవన్నీ మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ గ్రూప్ 1 రీసెంట్ ప్రీవియస్ పేపర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ 2023 మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ చూస్తూ చూడండి. ఇంక ఇలాంటివి మీకు ట్రిక్స్ అనేది చాలా చెప్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అందులో మీకు టోటల్గా 200 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ నుంచి ప్రతి ఎగ్జామ్కి 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి, కోర్సులో ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా నచ్చినవారంటే ఆ వీడియోస్ చూసి కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.